మొదలాదిత్య పండిత కవి ఆచార్య దండి రచించిన దశకుమార చరిత్ర 7వ భాగం 19/5/20 పంచమాశ్వాసం అంటే ఉచ్ఛ్వాసమైన లెక్కలో ఉన్నాం. ఇందులో అవంతి సుందరి పరిణయ గాథ చెప్తా. అధమీనకేతన సేనానాయకేన మలయగిరి మహీరుహ నిరంతరావాసి భుజమంగముక్తా విశిష్టమే సూక్ష్మతరేణ ధూత హరిచందన పరిమళ భరణీవ మందగతిన దక్షిణానిలేన వియోగి హృదయస్థం మన్మధానం ఉజ్వలయన్ సహకార కిశలయ మకరందాస్వాద సంస్వక్త కంఠారాం మధుకర కలకంఠారాం కాకలీ కలకలేన దిక్చక్రం వాచాలయన్ మానినీ మానసోత్కాలికం ఆత్మోసోత్కలికాం ఉపనయనన్ మాకంద సింధువా రక్తాశోక కిం శోకా తిలకేషు కలితాం ఉత్పాదయన్ మదన మహోత్సవాయ రసికమనాంసి సముల్లాసయన్ వసంత సమయ సమాజగామ తస్మిన్ అతిరమణీయే కాలే అవంతి సుందరీ నామ మానసారనందిని ప్రియవయస్యయా బాలచంద్రికయా సహ సాగరూపాంతరం యోధ్యానే విహారోత్కంఠయ అపాయ పౌరసుందరీ సమవాయ సమన్వితాకశ్చ చిచ్చూతపూతకస్య ఛాయా శీతలే గంధకుసుమ హరిద్రాక్షత క్షీణాంబరాది నానావిధేన పరిమళ ద్రవ్య నికరేణ మనోభవమర్చయంతి ఏమే. అవంతి సుందరి పరిణయం అనే పంచమ ఉచ్ఛ్వాసం. అప్పుడు మన్మధుడి సేనానాయకుడు మలయ పర్వత ప్రాంత వృక్షాలలో అన్ని వేళలా నివసించే సర్పాలచే తాగబడి విడవబడినది అన్నట్లుగా స్వల్పమైంది కదలింపబడిన గంధపు చెట్ల పరిమళ భారం చేతను అన్నట్లుగా మందగమనం కలది అయిన దక్షిణ వాయువు చే వియోగుల హృదయంలోని మదనాగ్నిని ప్రజ్వలింప చేస్తూ ఉన్న మావిడి చెట్ల ఎంద చిగురుటాకుల మకరందాన్ని ఆస్వాదించటం చేత రక్తకంఠాలైన తుమ్మెదల యొక్క కోయిలల యొక్క కాకలి కలకల స్వనాలకు దిక్చక్రం నినదింప చేస్తూ యువతుల మానసాలలో ఉత్కంఠను పెంచుతూ మాకందం సింధువారం రక్త అశోకం పలాశం తిలకం మొదలైన వృక్షాలలో మొగ్గలను ఉదయింపచేస్తూ మన్మథోత్సవానికి రసికుల మనస్సులను ఉల్లసింపచేస్తూ వసంత సమయం ఆసన్నమైంది. అంటే వసంతం వచ్చి అతి సుందరమైన ఆ సమయం అవంతి సుందరి అని పేరు గల మానసారనందిని ప్రియ స్నేహితురాలైన బాలచంద్రికతో కూడా నగర సమీపంలోని నందన ఉద్యానంలో విహరించు కోరికతో పురసుందరి సమూహంతో కూడిందై గున్నమావి నీడచే చల్లగా ఉన్న ఒకానొక ప్రదేశంలో గంధ పుష్పాలు పచ్చని అక్షతలు క్షీణాంబరాది నానావిధ పరిమళ ద్రవ్య సమూహాలకు మన్మధుణ్ణి అర్చిస్తూ వినోదిస్తూ అక్కడ రతీదేవి ప్రతిబింబంలా ఉన్న అవంతి సుందరిని తోడ కోరిన వసంత సహాయుడైన మన్మధుడుల పుష్పోద్భవ సహితుడైన రాజవాహనుడు ఆ విహారవనంలో ప్రవేశించి అక్కడక్కడ మలయానిలంచే ఊగింపబడిన శాఖలలో నిరంతరంగా వికసించే చిగురుటాకులు పుష్పాలకు ఫలాలకు ఉల్లసితమైన మామిడి చెట్లలో కోకిలల చిలుకల తుమ్మెదల
మధుర ఆలాపాలను విని విని ఏకసి వికసించిన ఇందీవర కల్హార కైరవ కమల సముదాయాల్లో క్రీడించటంలో లీనమైన కలహంసల సారసాల కారండాల చక్రవాకాల గుంపులు కలకల నాదంచేత వ్యాకులమైన నిర్మల శీతల జలంచేత సుందరమైన సరస్సులను చూసి చూసి అమంద విలాసంతో ఆ యువతి సమీపానికి చేరారు. బాలచంద్రిక చేత నిర్భయంగా ఇటు రండి అని హస్త సంజ్ఞతే ఆహ్వానింపబడి తన తేజంచేత జయింపబడిన ఇంద్రుడు గల రాజవాహనుడు అవంతి సుందరి దగ్గరకొచ్చాడు. ఆమె వసంత సహాయుడైన మన్మధుడి చేత ఔత్సుక్యంతో రతీదేవి ఆట బొమ్మను చెయ్యాలని కోరికలు ఒక స్త్రీరత్నాన్ని సృష్టి తన క్రీడా సరస్సులో శారదారవింద సౌందర్యంతో పాదాల జంట ఉద్యానవనంలోని దీర్ఘికలలో మదించిన రాజహంస నడకల రీతిలో లోలం అలసమునైన గతి విలాసాన్ని అమ్ముల పొది సౌందర్యంతో పిక్కల అరటి స్తంభాల మృదుత్వంతో మనోహరమైన తోడల జంటలు చైత్రరథ చక్రాల చాతుర్యంతో నిండైన జగనాన్ని కొంచెం వికసించిన విలాసయుతమైన కర్ణభూషణమైన కమలాల ఘన జగనం కించిద్విత సల్లీలావతం మొగ్గ నడిమి భాగం సామ్యంతో అంటే పోలికదు గంగా నదిలోని సుడి వంటి నాభిని భవనం అధిరోహించు సోపానాల వరుసతో వడిత్రయాన్ని అల్లెత్రాటి తొమ్మెదల సమూహాల నలుపు ధనపు విలాసంతో రోమావడిని నిండిన కనక కలశాల శోభతో కుచాల జంటను లతామండపాల సుకుమారతతో బాహువులను చేతులను జయశంఖపు శోభతో కంఠాన్ని కాముకుల కన్నాభరణమైన తీయమావి చిగురుటాకుల ఎరుపుదనంతో ప్రతిబింబంగా చేయబడిన దొండ పండు వంటి అధరాన్ని బాణాలవుతున్న అరవింద అశోకారి పుష్పాల సౌందర్యంతో శుద్ధమైన చిరునవ్వును అగ్రదూతి అయిన కోకిల పూజిత మాధుర్యంతో మాటలను సమస్త సైనికులకు నాయకుడైన మలయవాయు సుపరిమళంతో నిశ్వాస వాయువును విజయ పతాకంలోని చేప యొక్క గర్వంతో కళ్ళ జంటను చాప ఎస్తి శోభతో తీగ వంటి కను బొమ్మలను ప్రథమ మిత్రుడైన చంద్రుడి కళంకల్లేని కాంతితో ముఖాన్ని పెంపుడు నెమిళ్ళా భంగిమతో కేశపాశాలు కల్పి సమస్తమైన మకరందాలతో కస్తూరికలతో సమ్మిశ్రితమై చందన రసంచేత కడి కర్పూర పరాగంచేత తుడిచి నిర్మింపబడిందో అన్నట్లు ప్రకాశించే. ముందే చెప్పుకున్నాం, దీని సంస్కృతం దండిగారి చెప్పారు. కుల మధురాలాపం శ్రావం వికసతం సింధీవర కల్హార కైరవ బరాజీవరాజీకేలిలోల కలహంస సారస కారండ భజక్రవాక చక్రవాక బాళ కలరివ వ్యాకుల విమల శీతల సలిల లలితాని సరాంసి పదర్శయ అమందలీలయా లలా సమీపమభా బాలచంద్రికయా నిశంక తిమిర ఆగమ్యతామితి సంహమ్యయ సమాహతో నిజ తేజోజిత పురుహూతో రాజవాహనో వంతి అవంతి సుందర్య అంతికం జగ వ్యాపసంతహాసాయన సముత్సరతయారతి కేళి సాధన భంజికా విదిత్స్వయా కంచన రాజీ విశేషం విరచయచ్చాత్మానః క్రీడాసార శారదార
నిర్మసారద అరవింద సౌందర్యేణ పాదద్వై ఉజ్జాన దీర్ఘికామత్తమరాళికా గమనరీత్య గోళా సమాసగతి విలాసం తోణీరలావణ్యేన జంఘే కదలీలాలిత్యేన మనోజ్ఞమూరుయుగం జైత్రరథచక్రచాతుర్యేణ ఘనజగనం కించిద్వికసల్లీలావతం సకల్హార కోరకోటరానువృత్య గంగావర్తసనాభిం సౌధరోహణ పరిపాక్ష్యావళిత్రయం మౌర్వీ మధుకర పంక్తి నీలిమలీలయ రోమావళిం పూర్ణ సువర్ణ కలశోభయ కుచద్వంద్వం లతామండప సౌకుమార్యేణ బాహు జయశంఖాభిక్షయా కంఠం కామి కర్ణపూర సహకార పల్లవరాగేణ ప్రతిబింబీకృత బింబలరథ అనచ్ఛదం బింబం రథనచ్ఛదం దంత బాణాయమాన పుష్పలావణ్యేన శుచిస్మితం అగ్రదూతికా కలకంఠికా కలకలాలాపమాధుర్యేణ వచనజాతం సకల సైనిక నాయక మలయ మారుత సౌరభ్యేన నిశ్వాస పవనం జయధ్వజమీన దర్పేణ రోచన యుగల చాపయష్టి శ్రియా భూతలి ప్రథమ సుహృద సుధాకర శాపనీయ సలంకయా కంచాపదనం లీలామయూర బర్హభంగ్యా కేశపాశంచ విధాయ సమస్తమకరంద కందుకమకరంద కస్తూరికా సంవితేన మలయజరసేన ప్రక్షాళ్య కర్పూరా సరాగేణ సమృజ్య నిర్మితేవరరాజ మూర్తిమతీవలగ్నిర్మాలవేశకన్యాస్తే నైవారాజ్యమానం సంకల్పితబలప్రధానాయ వ్యాపిభూతం మూర్తిమంతం మన్మథమివత ఆలోక్యమండమారుతానందో ఆకలిత ఆనందోడితలతేవ మదనావేశవతీజకంపే తదను క్రీడా విస్రంభాన్నివృత్తాని లజ్జయ కాన్యపి భవాంతరాణి వ్యదత్త లలనాజల సంసృజతా విధాత్రానూన ఏషాం గుణాక్షరాణ్యేయ నిర్మిత నోచేదబ్జభూరేపం విధ నిర్మాణ నిపుణో యదిశ్చ తర్హి తత్సమానలావణ్యాం అన్యాం తరుణీం కిన్న కరోతి ఇతి సవిస్మయానురాగం విలోకయ తత్తస్య సమక్షం స్థాతుం లజ్జితా సా కించిచ్చభి జనాంతరితగాత్రీ తన్నయననాభిముఖై కించిదాకుంచిదై రంచిత్రభూపాతలై అవాంగవీక్షితైరాత్మనో మనః కులంగస్యానాయమాన మానసలావణ్యం రాజవాహనం విలోకయంచ తిష్టన్ సోపి తస్యాస్తత్పోదిత భావరసాణాం సామగ్ర్యాం లబ్ధబలస్యైవ విషమసరస్య శరవ్యాయ మానమానసో బభూవ. దీనికి చక్కని టీక రాసిన వారు ప్రాచార్య శరాకర్ రఘునాథ శర్మ గారు, శ్రీ ఎస్జి రామానుజాచార్యులు. ఒక్కసారి మళ్ళా వెళ్దాం. అంత మన్మధుడి సేనానాయకుడు మలయ పర్వత ప్రాంత వృక్షాలలో ఎల్లవేళలా ఉండే సర్పాల చేత త్రాగబడి విడవబడిన మిగిలిందా అన్నట్టు కొద్దిగా ఉన్న కదలింపబడి గంధపు చెట్ల పరిమళ భారం చేతను అన్నట్టుగా మందగమనం కలదైన దక్షిణ వాయువు చేత వియోగుల హృదయంలోని మదనాగ్నిని ప్రజ్వలింపజేస్తూ గున్న మామిడి చెట్లలోని చిగురుటాకులను మకరందాన్ని ఆస్వాదించటం చేత రక్తకంఠాలైన తుమ్మెదల యొక్క కోయిలల యొక్క కాకలీ కలకలంతో దిక్చక్రాన్ని నిలదింపజేస్తూ
యువతుల మానసంలోని ఉత్కంఠాన్ని పెంచు. మాకందం, సింధువారం, రక్తాశోకం, పలాశం, తిలకం మొదలైన వృక్షాలలో మొగ్గలను ఉదయింపచేస్తూ మన్మథ ఉత్సవానికి రసికుల మనస్సులను ఉల్లసింపచేస్తూ వసంత సమయం వచ్చి అప్పుడు సుందరమైన ఆ సమయంలో అవంతి సుందరి అని పేరు గల మానసారండిని, మానసారుడి కూతురు స్నేహితురాలైన బాలచంద్రికతో కూడా నగర సమీపంలోని నందన ఉద్యానంలో విహరించు కోరికతో పుర సుందరి సమూహంతో కూడినది. ఉన్న మావి నీడచే తల్లగా ఉన్న ఒకనొక ప్రదేశంలో గంధా పుష్ప పచ్చని అక్షతులు చీనాంబరాది నానావిధ పరిమళ ద్రవ్య సమూహాలతో మన్మధుణ్ణి అర్చిస్తూ వినోదిస్తూ అక్కడ రతీదేవి ప్రతిబింబల్లా ఉన్న అవంతి సుందరి చూడగానే కోరిన వసంత సహాయుడైన మన్మధుడుల పుష్పోద్భవ సహితుడైన రాజవాహనుడు ఆ విహారవనంలో ప్రవేశించి అక్కడక్కడ మలయానిలంచేత ఊగింపబడిన శాఖలలో నిరంతరంగా వికసించు దిగురుటాకులతో, పుష్పాలతో, ఫలాలతో ఉల్లసితమైన మామిడి చెట్లతో కోకిలల, చిలుకల, తుమ్మెదల మధురాలాపాలు విని విని వికసించిన ఇందీవర, కల్హార, కైరవ, కమల సముదాయాలను క్రీడించటంలో లీనమైన కలహంసల సారసారని బిగురు పక్షులు, కారండకాల, చక్రవాకాల గుంపుల కలకలనాదాలతో వ్యాకులమైన నిర్మల శీతల జలాల చేత సుందరమైన సరస్సులను చూసి చూసి అనంద విలాసంతో ఆ యువతి దగ్గరికి వచ్చి బాలచంద్రిక చేత నిర్భయంగా రండి అని సంజ్ఞ చేత ఆహ్వానింపబడి తన చేత జయింపబడిన ఇంద్రుడు గల రజవాహనుడు అవంతి సుందరి దగ్గరికి వెళ్ళారు. ఆమె వసంత సహాయుడైన మన్మధుడి చేత ఔత్సుక్యంతో రతీదేవి ఆట బొమ్మలు చెయ్యాలనే కోరికతో ఒక స్త్రీరత్నాన్ని సృష్టించి తన క్రీడా సరస్సులో శారద అరవింద సౌందర్యంతో పాదాల జంటను ఉద్యానవనంలోని దీర్ఘికలలో మరించిన రాజహంస నడకల రీతిలో లోలం ఆల్సారైన గతి విలాసాన్ని అమ్ముల పొది సౌందర్యంతో పెక్కలను అరటి స్తంభాల మృదుత్వంతో మనోహరమైన తొడల దండ చైత్రరథకక్రాల చాతుర్యంతో నిండైన జగనాన్ని నడు కొంచెం వికసించిన విలాసయుతమైన కర్ణభూషణమైన కలువ ఘనం పూమొగ్గ నడిమి భాగపు సామ్యంతో పోలికతో గంగా నదిలోని సూడి వంటి నాభిని అభవనం అధిరోహించు సోపానాల మెత్త వరుసతో వడిత్తయం అల్లెత్రాడి తుమ్మెదల సమూహాల నలుపుదనపు విలాసంతో రోమావడిని నిండిన కనక కలశాల శోభతో కుచాల జంటను లతామండపాల సుకుమారులతో బాహువుల జయశంఖపు శోభతో కంఠ కాముకుల కన్నాభరణమైన తీయమావి చిగుటాకుల ఎరుపుదనంతో ప్రతిబింబంగా చెయ్యబడిన దొండ పండు వంటి అధరం బాణాలవుతున్న అరవింద అశోకాది పుష్పాల సౌందర్యంతో శుద్ధమైన చిరునవ్వు హగ్గల దూతి అయిన కోకిల పూజిత మాధుర్యంతోడి మాట సమస్త సైనికుల నాయకుడైన మలయవాయు సుపరిమళంతో నిశ్వాసవాయు విడిచేవాయు విజయ పతాకంలోని చేప యొక్క గర్వంతో కందుల జంట చాపయస్తి శోభతో తీగ వంటి కనుబొమ్మలు
ప్రథమ మిత్రుడైన చంద్రుని కళంకం లేని కాంతితో ముఖాన్ని, పెంపుడు నెవిళ్ళ భంగిమితో కేశపాసారం సమస్తమైన మకరందాలతో కస్తూరితో మిళితమైన చందన రసం చేత కడిగిన కర్పూర పరాగం చేత తుడిచి నిర్మించబడినట్లుగా ప్రకాశించింది. అది పరాగేణ సంవృజ్య నిర్మితేవ రరాజ మూర్తిమతీవ లక్ష్మేర్మాలవేశ కన్యకాస్తే శైవారాజ్యమానం సంకల్పిత వరప్రదానాయ విర్భూతం మూర్తిమస్తం మన్మథమివ తమాలోక్య మందమారుతానందోడిత లతేవ మదనావేశవతీ చ కంపి తదను క్రీడా విశ్రంభాన్నివృత్తాలజ్జయ కాలికాన్యదివాకాంతరాణి భవాంతరాణి వ్యదత్ లలలాజనం లలనాజనం సృజతా విధాత్రా నూలమేషాం గుణాక్షరన్యాయేన నిర్మిత నోచేదవ్యభూరేవ బింబధర నిర్మాణ నిపుణో యది స్యాత్ తర్హి తత్సమానలావణ్యామస్యాం తరుణీం కిం న కరోత్ ఇది సవిస్మయానురాగం విలోకయతస్తస్య సమక్షం స్థాతు లజ్జితా సా కించిత్ సఖీయనాంతరిత గాత్రి తన్నయనాభిముఖై కించిత్ ఆకుంచితై అంచిత భ్రూరతై అపాంగవీక్షితైరాత్మను మనః కులంగస్యారాయ మాసలావణ్యం రాజవాహనం విలోకయంచ తిష్టన్ సోపి తస్యా సదోత్పాదిత భావరసానాం సామగ్ర్యాల్ లబ్ధఫలస్యేవ నివిషమశరస్య శరవ్యాయ మానసో బభూవ. స్వరూపంలో ధరించిన లక్ష్మిలాగా ఉన్న ఆ మాళవరాజు కూతురే తన చేత ఆరాధింపబడుతూ సంకల్పించిన వరాలనివ్వటానికి సాక్షాత్కరించిన మూర్తిమంతుడైన మన్మధుడా అన్నట్లుగా అతన్ని చూసి పిల్లగారులచే కదల్చబడిన తీగల మదనుడిచే ఆవేశింపబడినదై చెలించి తదుపరి క్రీడా విశ్రంభం నుండి మరలిందై సిగ్గుచే ఏవేవో భావాంతరాలను ధరించి స్త్రీజనాన్ని సృష్టించే బ్రహ్మదేవుడిచే నిశ్చయంగా ఈమె ఘనాక్షర న్యాయం చేత సృష్టింపబడి అంటే గొప్ప అక్షరాలు. అలా కాక కమల సంభవుడు బ్రహ్మ ఈ విధమైన సౌందర్య నిర్మాణ నిపుణుడే అయితే ఆమెతో సమానమైన లావణ్యం గల మరొక యువతిని ఎందుకు సృష్టించడు? ఆమె మించిన యువతి లేదని సౌందర్యం అని ఆశ్చర్య అనురాగాలతో చూస్తున్న అతడి దగ్గర నిలుపటానికి సిగ్గుపడి ఆమె కొంచెం చెడికత్తెల మరుగున నిలచిన శరీరం కలలై అతని నేత్రాలకు అభిముఖాలై కొంచెం ముడిచిన భ్రూలతలతో ఒప్పిన క్రీగంటి చూపులతో తన మనస్సనే లేడికి వల అవుతున్న సౌందర్యం కల రాజవాహనుణ్ణి చూస్తూ నిలిచి అతడు ఆమె నుండి అప్పుడు ఉత్పన్నాలైన భావరసాల యొక్క సామగ్రి చేత పొందబడిన బలం కలవాడ అన్న పంచబాణుడ బాణలక్ష్యభూతమైన మనసు కలవాడు అయ్యాడు.
సా మనస్తేస్తమచించయన్ అనన్యసాధారణ సౌందర్యేనానేన కశ్యాం పురి భాగ్యవతీనాం తరుణీనాం రోచనోత్సవః క్రియతే పుత్రరత్నేనామున వరంధ్రీణాం పుత్రవతీనాం సీమంతినీనాం కా నామ సీమంతమౌక్తికీ క్రియతే కాశ్యాదేవి కిమత్రాగమన కారణం అస్య మన్మథో మాప అపహతసిత నిజలావణ్యమేనం విలోకయంతీం అసూయ ఏవాతి మాత్రం మధ్నం నిజగా నిజనామ సాన్వయం కరోతి కిం కరోమి కథం అయం జ్ఞాతవ్యః ఇతి తతో బాలచంద్రిక తయోరితరేతరాగవృత్తిం భావ వివేక జ్ఞాత్వా కాంతా సమాజ సన్నిధౌ రాజనందనో దంతస్య సమ్యగాఖ్యానమనుచితమితి లోక సాధారణై వాక్యైరభాషత భర్తృదారికే అయం సకల కళా ప్రవీణో దేవతా సాన్నిధ్యకరణ ఆహవ నిపుణో భూసర కుమారో మణిమంత్రౌషధిజ్ఞ పరిచార్యార్హో భవత్యా పూజ్యతామి తదా కన్య నిజ మనోరథమనువంద్యా మనుదంత్యా బాలచంద్రిక సంతుష్టాంతరంగాంతరంగావలి మందానిలేనేన సంకల్పజేనాకులీన కృత రాజకన్యాజితమారం కుమారం సముచిత ఆసీనం విధాయ సఖీహస్తేన గంధకుసుమాక్షత ఘనసారతాంబూలాది నానావస్తునిచయేన పూజాం తస్మై కారయామాస. ఆ అవంతి సుందరి మనసులో ఇలా ఆలోచిస్తోందట. అనన్య సాధారణమైన ఈ సౌందర్యం చేత ఏ పురంలోని భాగ్యవంతులైన యువతుల కళ్ళుల పండుగ చేయబడుతుందో, ఉత్తరరత్నమైన ఈతడి చేత కుటుంబినుడు పుత్రవతులైన స్త్రీలతో యవతి శిరోమణిగా చేయబడుతోంది. ఈతని పట్టపు రాణి ఎవరు? ఇక్కడికి ఇతడు రావటానికి కారణమేమి? పరిహసింపబడిన స్వీయ లావణ్యం కల ఇతన్ని చూస్తున్న నన్ను అసూయ చేతనే మన్మధుడు బాగా మధిస్తూ తన నామధేయ సార్థకం, మన్మధుడు అంటే బాగా మదించే, సార్థకం చేసుకుంటున్నాడా? ఏం చేస్తానే అతడు ఎలా తెలియతగినవాడు అంటే అతని గురించి తెలుసుకో. అప్పుడు బాలచంద్రి వారి పరస్పర ప్రేమను, భావ వివేచనాను పసిగట్టి స్త్రీ సమాజ పక్షంలో రాజకుమారుడి గాథ వివరించడం అనుచితమని లోక సామాన్యాలైన మాటలతో ఇలా చెప్పి, భర్తృదారిక, ఇతడు సమస్త కళా కోవిదు, దేవతలను సన్నిహితులను చేసుకున్నవ, యుద్ధంలో నిపుణుడు, మణిమంత్ర ఔషధాలు ఎదిగినవాడు, బ్రాహ్మణ కుమారుడు, నీ చేత పూజింపబడటానికి అర్హుడు, అలాగే పూజింపబడుగా. అది విని తన కోరికననుసరించి పలుకుతున్న బాలచంద్రిక చేత సంతసించిన మనసు కలదై అలలపై నుండి వచ్చే పిల్లగాలులచే మన్మధుడిచే వ్యాకుల పరచబడిన రజకన్య జయించిన మన్మధుడు కల రాజకుమారుని తగిన ఆసనందు మీద ఆసీనుణ్ణి చేయించి చెరిచేత గంధ పుష్ప అక్షత కర్పూర తాంబూలం మొదలైన వివిధ వస్తు జాతాలతో అతనికి పూజ చేయించింది. పూజాం తస్మై కారయామాస. అదే రాజవాహనోప్యేవ అచింతయన్ నూనం ఏషా పూర్వజన్మని
మేజాయా యజ్ఞవతి నో చేదేతో దేతస్య మేవం విధో అనురాగో మన్మనసి న జాయేత శాపావసాన సమయే తపో నిధేధ్యాతి స్మరత్వమావయుమాపయో సమానమేవ తథాపి కాలజనితవిశేషసూచకైర్వాక్యైరత్యాజ్ఞాన ముత్పాదయిష్యామి ఇతి తస్మిన్ సమయే కోపి మనోరము రాజహంసః కేలీవిదిత్సయా తదుపకంఠమగమత్ సముత్సకయా రాజకన్యయా గ్రహణే నియుక్తాం బాలచంద్రికామవలోక్య సముచితో వాక్య అవసర ఏష ఇది సంభాషణ నిపుణు రాజవాహన సలీల మలపత్ సఖీ పురా శాంభూ నామ కశ్చిన్మహీవల్లభు మనోవల్లభయ సహ విహారవాంఛయ కమలాకరమవాప్య తత్ర కోక నద కదంబ సమీపే నిద్రా అధీనమానసం రాజగహంసం గృహీత్వా విసగుణేన తస్య చరణయుగళం నిగడయిత్వా కాంతాముఖం సానురాగం విలోకయన్ మందస్మిత వికసితైక కపోలమండలస్థా అభాషత ఇందుముఖే మయా బద్ధో మరాళస్యాంతో మునివదాస్తే స్వేచ్ఛయా నేన గమ్యత ఇది సోపి రాజహంసస్యాంభమవశత్ మహీపాల యదస్మిన్ అంబుజఖండే అనుష్ఠానపరాయణతయ పరమానందేన తిష్టంతం నైష్టికం మాం అకారణం రాజ్యగర్వేణ అవమానితావన్స్ తదేవత్పాస్మన రమణీ విరహ సంతాపమనుభవ ఇది విషన్నవదన శాంభూ జీవితేశ్వరీ విరహమపహిష్ణుర్భూమౌ దండవత్ ప్రణమ్య సవినయమభాషత మహాభాగా యదజ్ఞానేనాకరవం తత్క్షమస్వే స తాపసః కరుణాకృష్టచేతాంతమనభవత్ రాజన్ ఇహ జన్మని భవతస్యాపఫలాద్భావు భవతు మద్వచనస్యామోఘతయ భావిని జననీ శరీరాంతరగతాయ అస్యా సరసిజాక్షారసేన రమణో భూత్వా ముహూర్తద్వయం మచ్చరణయుగళ బంధన కారితయా మాసద్వయం శృంఖలాని గలిత చరణు రమణీ వియోగ విషాదమనుభూయ పశ్చాత్ అనేకకాలం వల్లభయ సహ రాజ్యసుఖం లభస్ ఇది తదనుజాతి స్మరత్వమపి తయోరన్వగృష్ణాత్ తస్మాన్ మరాళబంధం న కరణీం త్వయ ఇది సాపి భర్తృదారిక తద్వచనాకర్ణనాభిజ్ఞాతస్వరూప స్వపురాతన జనన సంవృత్తాంత నూనమయం మత్ప్రాణవల్లభైతి మనసి జానతి రాగపల్లవితమానసా అమందహాసమవోచత్ సౌమ్యా పురా శాంభో యజ్ఞవతీ సందేశ పరిపాలనాయ తథావిధిం హంసబంధనం అకార్షీత్ తథా హి లోకే పండితాపి దాక్షిణ్యేనా కార్యం కుర్వంతి ఇతి కన్యాకుమారావివ అన్యోన్యపురాతన జనన నామధేయే పరిచితే పరస్పర జ్ఞానాయ సాభిజ్ఞా ముక్త్వా మనోజరాగ పూర్ణమానసౌ బభూవతు. ఏం జరిగిందో కథ అయిపోయారు.
రాజవాహనుడు ఇలా ఆలోచించాడు. నిశ్చయంగా ఈమె జన్మలో నా భార్య యజ్ఞవతియే. కాకపోతే ఈమెలో ఈ విధమైన అనురాగం నా మనస్సులో కలగ. జననాంతర సౌహృదానంటాడు. తపోనిధి యొక్క శాపం ముగిసేటువంటి సమయం వచ్చినట్లుంది కనుక పూర్వజన్మ స్మరణం మా ఇద్దరుకు సమానమే. ఆవిడికి స్మరణ వస్తుంది, నాకు. అయినా ఆ సమయంలో జరిగిన విశేషాలు సూచించే వాక్యాల చేత ఈమెకి ఎప్పటి జ్ఞానాన్ని కలిగింపచేసే ప్రయత్నం చేస్తాను. ఆ సమయంలో మనోహరమైన ఒక రాజహంస క్రీడించే కోరికతో ఆమె దగ్గరికి ఉత్సుకత గల రాజకన్య చేత హంసను పట్టుకోవటంలో నియోగింపబడిన బాలచంద్రికను చూసి ఇది మాట్లాడటానికి తగిన సమయమని సంభాషణలో నిపుణుడైన రాజవాహనుడు సవిలాసంగా ఇలా అన్నాడు. సఖీ, పూర్వం శాంబుకుడనే పేరు గల ఒక మహారాజు ప్రియురాలితో కూడా విహరిస్తూ కోరికతో ఒక సరోవరం చేరి అందులో ఎర్ర కలువల దగ్గర నిద్రాధీనమైన మానసంకల ఒక రాజహంస పట్టుకొని తామరతోడు దారంతో దాని పాదాలు రెండు కట్టి ప్రియురాలి ముఖాన్ని సానురాగంగా చూస్తూ చిరునవ్వుతో వికసించిన కపోల భాగాలు కలవాడై ఆమెతో ఇలా అన్నాడు. చంద్రముఖి, నేను బంధించిన ఈ హంస శాంతుడైన మునిలాగా లేదా? ఇది స్వేచ్ఛగా వెళ్ళుగాక. ఆ రాజహంసం కూడా శాంబుని ఇలా శపించింది. మహారాజా, ఈ కమలాల గుంపులు అనుష్ఠానము ముందు ఆసక్తి చేత పరమానందంతో ఉన్న నిష్టగలవాడనైన నన్ను అకారణంగా రాజ్యుననే గర్వంతో రాజ్యగర్వంతో ఏ కారణంలో అవమానించావు, ఆ కారణంగానే ఆ పాపం చేత ప్రియురాలి విరహ బాధ అనుభవిస్తూ విషన్న వదనయుడైన శాంబుడు ప్రాణేశ్వరి విరహాన్ని సహింపని వాడై భూమి మీద సాష్టాంగదండ ప్రణామాలు ఆచరి సవినయంగా మహాభాగుడితో ఇలా అంటాడు. మహాభాగ, అజ్ఞానం చేత ఏం చేశాను దాన్ని క్షమించండి. ఆ తాపసుడు కరుణాధీన చిత్తుడై శాంబుడితో ఇలా చెప్పాడు. రాజా, ఈ జన్మలో నీకు ఈ శాపం ఫలం ఉండదు. నా మాట అమోఘమవటం చేత రాబోయే జన్మలో మరొక శరీరాన్ని పొందిన ఈ కమలాక్షికి అనురాగం చేత ప్రియుడవై 2 క్షణాలు నా పాదయుగళాన్ని బంధించటం చేత 2 మాసాలు గొలుసు చేత బంధింపబడిన చరణం కలవాడవై ప్రియురాలి విరహ బాధ అనుభవించి తర్వాత చాలా కాలం ప్రియురాలితో పాటు రాజ్య సుఖాన్ని పొందుతావు. ఆ తర్వాత వాళ్ళకి పూర్వజన్మ స్మృతిని కూడా అనుగ్రహించావు. అందువలన నీ చేత హంస బంధనం చేయబడకూడింది. అంటే చేయటానికి ఒప్పుకొందలే, అంటే చేయబడిందని. ఆ రాజకన్యక కూడా అతని మాటలు వినటం చెప్పి తెలుసుకోబడిన తన పూర్వజన్మ వృత్తాంతం కలదు. నిశ్చయంగా ఈతడే నా ప్రాణవల్లభుడని మనస్సులో తెలుసుకొన్నదై అనురాగం చేత చిగురించిన మనస్సు కలది మందహాసంతో ఇలా పలికింది.
నిశ్చయంగా వీడు నా వల్లభుడే అని మనస్సులో తెలిసిందై అనురాగంచే చిగురించిన మనసు గలదై మందహాసంతో ఇలాలి, ఓ సౌమ్య, పూర్వం శాంబుడు యజ్ఞవతి యొక్క ఆజ్ఞ పరిపాలించడానికై ఆ విధంగా హంసను బంధించాడు. అది న్యాయం. లోకంలో పండితులు కూడా దాక్షిణ్యంలో చేయదగిన కార్యాన్ని కూడా చేయదగని కార్యాన్ని కూడా చేస్తారు. ఏ విధంగా రాజకన్య రాకుమారుడు ఒకరినొకరు తెలుసుకోవటానికి గుర్తుగా పరిచితాలైన పూర్వ జన్మంలోని పేర్లను పరస్పరం చెప్పుకొని మదన రాగం చేత నిండిన మనస్సు కలవారయ్యారు. తస్మిన్నవసరే మాలవేంద్ర మహిషి పరిజన పరివృతా దుహితృలేఖేరి విలోకనాయ తద్దేశం అవాప. బాలచంద్రికాతు భాం తాం దూరతో విలోక్య ససంభ్రమం రహస్య నిర్భేద భియాహస్త సంజ్ఞయ పుష్పోద్భవ సేవ్యమానం రాజవాహనం వృక్షవాటికాంతరితగత్రమకరోత్. సా మానసారమహిషీ సఖీ సమేతాయా దుహితర్నానావిధాం వీరాం అనుభవంతి క్షణం స్థిత్వా దుహిత్రా సమన్వితా నిజాగారగమనాయోద్యుక్తా బభూవ. మాతరమనుగచ్చంతవంతీం సుందరీ రాజహంసకులతిలక వాంఛయా కేలీవనే మదంతికమాగతిం భవంతమకాండ ఏవ విసృజ్య మయా సముచితమితి జనన్యనుగమనం క్రియతే. భవనేన భవన్ మనోనురాగోన్యథా మా భూత్ ఇది మరాళమివ కుమారముద్దేశ్య సముచిత ఆలాపకలాపాం వదంతీం. పునః పరివృత్య దీననయనావదనం విలోకయంతి నిజమందిరం అగాత్. ఆ సమయంలో మాళవరాజు పట్టపురాణి పరిజనాలతో కుమార్తె ఆటలను చూడటానికి ఆ ప్రదేశానికి బాలచంద్రిక ఆమెను దూరం నుండే చూసి ఆశ్చర్యంతో రహస్య భేదనమైన భయంతో హస్త సంజ్ఞ చేద్వార పుష్పోద్భవుడి చేత సేవింపబడుతున్న రాజవాహనుని వృక్షవాటికలో లీనమైన తనువు కలవాడిగా చేసి, అంటే దాచుకున్నట్టుగా చేసి, ఆ మానసారుని పట్టపురాణి చెలికత్తెలతో కూడిన పుత్రిక యొక్క బహువధ విహార విలాసాలు అనుభవిస్తూ క్షణకాలం నిలిచి పుత్రికతో కూడిందై స్వగృహానికి వెళ్ళటానికి సిద్ధమై ఆ తల్లిని అనుసరిస్తున్న అవంతి సుందరి, ఓ రాజహంస కులశ్రేష్ఠ. రాజహంస అని 2 రకాలు. ఆయన కూడా కోరికతో క్రీడావనంలో చేరటానికి వచ్చిన నిన్ను అకారణంగా వదలి తల్లితో వెళ్ళడం సముచితమని నేను చెయ్యటంలా. కనుక ఇందుచేత నీ మానసిక అనురాగం అన్యథా కాకుండుగా అని హంసను ఉద్దేశించిన రాకుమారుణ్ణి ఉద్దేశి తగిన మాటలు పలుకుదు మాటికి వెనుతిరిగి దీన నయనయై అతడి ముఖాన్ని చూస్తున్నదై తన మందిరానికి వెళ్ళింది అవంతి సుందరి. రేపు ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.